జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బరిలో నిలిచారు. నియోజకవర్గంలో చేరికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇంటింటి ప్రచారంతో ముందుకు సాగుతోంది గులాబీ పార్టీ. సిట్టింగ్ సీటును దక్కించుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ నేతలున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బీఆర్ఎస్ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, మొత్తానికి ఒక జోష్ కనిపిస్తోంది పార్టీలో. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసినట్లు కనిపిస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? సనుశ్రీ, జూబ్లీహిల్స్ బైపోల్ను బీఆర్ఎస్ పార్టీ సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటుంది. ముఖ్యంగా ఇది బీఆర్ఎస్కి సిట్టింగ్ స్థానం. ఇక్కడ ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. అయితే ఇక్కడ నుంచి గెలిచి మళ్ళీ నెక్స్ట్ రాబోయేటువంటి జిహెచ్ఎంసీ అంటే ఎలక్షన్స్, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో మళ్ళీ గెలిచి రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్కు సిద్ధంగా ఉన్నామని చెప్పేటువంటి ఒక ఉద్దేశాన్ని ఇక్కడ నుంచే బీఆర్ఎస్ ఇవ్వాలనుకుంటుంది. ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ ఒక వార్ రూమ్ స్ట్రాటజీని కూడా ప్లే చేస్తుంది. ముఖ్యంగా కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని తానే కూడా ఒక వార్ రూమ్ను క్రియేట్ చేసి ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని డివిజన్లకు ఇన్ఛార్జీలు ఏర్పాటు చేశారు. మీద కూడా అయితే మాజీ మంత్రులైనటువంటి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఇట్లా మళ్ళీ ఇన్ఛార్జీలను పెట్టారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ నిర్దేశం చేస్తూ పార్టీ క్యాడర్ మొత్తంగా కూడా గడప గడపకు వెళ్ళేలా కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. గడప గడపకు అందరినీ కూడా తట్టి లేపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు గతంలో అధికారంలో ఉంది తెలంగాణలో. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుంటుంది. గతంలో మునుగోడులో ఒక స్ట్రాటజీ ఉపయోగించారు. ప్రతి అయితే అందులో ఉన్నటువంటి డివిజన్లకు ఒక నాయకుడిని, ఒక ఎమ్మెల్యేని కానీ, మాజీ ఎమ్మెల్యేని కానీ, ఎమ్మెల్సీని కానీ ఇట్లా ఇన్ఛార్జీలుగా పెట్టేవాళ్ళు. అందులో పూర్తిగా క్యాడర్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ బూత్ లెవెల్లో ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళేవారు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత మళ్ళీ ఏదైతే ఎమ్మెల్యేలు పార్టీ మారారో అక్కడ కూడా ఉప ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ గెలిస్తేనే మళ్ళీ వాళ్ళకు ఒక బూస్టప్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇన్ని రోజులు అంటే 2 ఏళ్ల నుంచి ప్రచారం చేస్తూ వస్తుంది. కాంగ్రెస్ పైన ఒక నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది తెలంగాణలో అని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నారు. అది ఇక్కడ వాళ్ళు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ప్రూవ్ చేస్తేనే వాళ్ళు ఇన్ని రోజులు చెప్పిందటువంటిది ఒక నిజం అనేటువంటి ఒకటి అభిప్రాయాన్ని తీసుకురావాలని చెప్పి అటు బీఆర్ఎస్ పార్టీ కూడా అనుకుంటుంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తీరాల్సిందే, మళ్ళీ విజయబావుట ఎగిరాయాల్సిందే అనేటువంటిది బీఆర్ఎస్ ఆలోచిస్తుంది. ఎందుకంటే అటు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో 0 సీట్లు రావడం, ఇట్లా వరుసగా పార్టీ అనేటువంటిది పూర్తిగా డీలా పడిపోయింది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఉపయోగించుకొని మళ్ళీ పార్టీ జోష్ పెంచాలి అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇప్పటికే క్యాడర్ మొత్తాన్ని కూడా సమావేశం చేసింది. మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే నామినేషన్ వేయించింది. అటు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి, ఇట్లా బీఆర్ఎస్లో కీలకంగా ఎవరెవరు ఉంటారో వాళ్ళందరితో కూడా రోజు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇప్పటికే ఇంకా రేపు ఒక్కటే రోజు నామినేషన్ ఉంది. నామినేషన్లు కూడా భారీగా పడ్డాయి. ఇప్పటికే 94 నామినేషన్లు పడ్డాయి. ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకతనే అనేటువంటి చెప్పే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.